చెప్పడానికి మొహమాట పడుతుంటారు, సిగ్గుపడుతుంటారు. తర్వాత అబ్బాయిలు అయితే బాగా చెప్తూ ఉంటారు. మీరేమో అసలు చేయలేదు. అమ్మయ్య, ఓకే, ఇప్పుడు ఓకే, హ్యాపీ. నాకు పక్కగా ఇటో అటో ఉండాలి, మరి గోడ మీద కాకుండా. చేయలేదు. సిగ్గుపడుతూ చేసిన ఏదైనా మర్చిపోయి చేసిన వాళ్ళు చూసుకుంటే అమ్మ వీడేదో నన్ను గుర్తుపెట్టుకున్నట్టు సిగ్గుపడుతున్నారులే అనుకుంటారులే. మళ్ళీ ఇదొకటి, ఎందుకంటే మీరు అలా క్లియర్గా ఉంటారు. లేదండి, లవ్ గురించి కాదండి, ఇంకేదైనా చెప్పండి. ఇంకేదైనా సరే, పెళ్లి గురించి అడుగుతా అయితే. కాదండి, వేరే మాట్లాడుకుందామండి, లవ్ పెళ్ళిళ్ళు కాకుండా. సరే, అంటే పర్సనల్ లైఫ్ గురించి ఏమొద్దండి, మీ ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఫోటోలు దిగడానికి భయపడుతున్నారండి. పర్సనల్ ఫ్యామిలీ చెప్పాను కదండి, మంచి అబ్బాయిని అని చెప్పాను. అంటే నాకు నేను సర్టిఫికేట్ ఇవ్వడం కాదు కానీ ఉన్నది చెప్పాను. సరే, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ యాక్టింగ్ వైజ్గా, మీరు మర్చిపోలేని కాంప్లిమెంట్ ఒకటి ఉంటుంది, ఎంత ప్యాషనేటెడ్గా మీరు యాక్టింగ్ చేస్తుంటారు. చెప్పాను కదండి, బెస్ట్ కాంప్లిమెంట్ విలన్గా ప్రూవ్ చేసుకున్నాను. విలన్గా ప్రూవ్ చేసుకుంది నాకు ఎలా తెలిసిందంటే, ఫంక్షన్కి ఆపేశారు కదా నన్ను. ఎందుకు ఆపారంటే అది బెస్ట్ కాంప్లిమెంట్ కింద కూడా తీసుకోవచ్చు. సీరియస్గా. సో ఓకే, ఫ్యూచర్లో ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని డ్రీమ్? అంటే అదర్ దెన్ ఈ సాఫ్ట్ క్యారెక్టర్స్ ఇలాంటివి కాకుండా ఎవరు మీకు ఇన్స్పిరేషన్? లైక్ బిగ్ స్క్రీన్ పైన కూడా నెగిటివ్ షేడ్స్ చేసేవాళ్ళు. ప్రకాష్ రాజ్ సార్ ఒకటి, ఇప్పుడు సంపత్ రాజ్ ఒకటి. లుక్స్ వైజ్ అయితే జయపతి బాబన్న సూపర్. ప్రకాష్ రాజ్ సార్, సంపత్ రాజ్. సో ఎక్స్ట్రీమ్లీ అందరికీ హార్ట్ ఫేవరెట్ అయిన విలన్స్ ముగ్గురు. యాక్చువల్గా ముగ్గురు. నేను ఇప్పటివరకు, సారీ టు ఇంటరప్ట్, ఒక క్వశ్చన్ మీరు ఇప్పటివరకు అడిగారు, దానికి ఆన్సర్ ఇవ్వలేకపోయాను. ఇవ్వాలనిపిస్తుంది, అందుకే నేను డైవర్ట్ అవుతున్నాను. ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ అనేది అన్నారు కదా, ఎందుకు ఇంత ఇష్టం యాక్టింగ్ అని అన్నారు కదా, ఒక పాయింట్ చెప్తానండి. ఇంట్లో డెడ్ బాడీ పెట్టుకొని కూడా షూటింగ్కి వెళ్ళానండి నేను. మీరా? అంటే యాక్చువల్గా రేపు 26th షూటింగ్ ఉంది చెప్పారు. పక్కగా వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు, అంతా ఓకే. 25th నైట్ 9 o'clock మా బాబాయ్ చనిపోయారు. బాబాయ్ అంటే ఎవరో బాబాయ్ కాదు, మేము ఒకే ఫ్యామిలీ, ఒకే ఇంట్లో ఉంటాం. ఫ్లోర్ ఒకే డాడీ వాళ్ళ తమ్ముడు బాబాయ్ చనిపోయారు. సార్ ఇమీడియట్ చెప్పకుండా మా కజిన్తో చెప్పించా, సార్కి ఫోన్ చేసి ఇమీడియట్ చెప్పి ఇది పరిస్థితి. వాళ్ళు మార్చుకుంటారు కదా, ఏదైనా ట్రాక్ మార్చుకుంటారు, లొకేషన్ మార్చుకుంటారు, ఆ మెయిన్ క్యారెక్టరు చెప్పాను. అది ఇంకా వాళ్ళు ఇమీడియట్ రెస్పాండ్ అవ్వక నాకు మార్నింగ్ డైరెక్ట్ ప్రొడ్యూసర్ గారు చేశారు ఫోన్, ఇది పరిస్థితి అమ్మా, నువ్వు ఉండాలమ్మా అంటాడు. సిచ్యువేషన్ చెప్పిన తర్వాత కూడా సరే సిచ్యువేషన్ చెప్పారు, ఓకే. చెప్పడం కూడా ఏంటంటే డైరెక్ట్గా నాతో చెప్పు, ఏమని, ప్లీజ్ అమ్మా నీ ట్రాక్ లేకుంటే వర్క్ ఉండదు, నువ్వు రా అమ్మా చేసుకో అమ్మా. డైరెక్ట్గా నాకు చెప్పకుండా హీరో డేట్ ఇచ్చాడమ్మా ఈరోజు, ప్లీజ్ మళ్ళీ అయినా డేట్ దొరకదు, నువ్వు డైరెక్ట్ నన్ను అడుగు, వార్నింగ్ ఎందుకు ఇచ్చావు, రాలేదు, XYZ చచ్చిపోయారు బతికారు పక్కన పెట్టు, రా అంటే నేను చెప్పేవాడిని. హీరో డేట్ ఇచ్చాడు, హీరో డేట్ ఇస్తే నేను రావడం ఏంది, నేను ఎల్లుండి డేట్ ఇస్తా, హీరోని పిలుచుకోండి. కానీ అది కాదండి, అది కూడా మనోళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితి. అయినా వెళ్ళానండి నేను, నన్ను ఎప్పుడు సరే వెళ్ళాను, పరిస్థితి అది కదా. వెళ్ళగానే వర్క్ ఎవరు పెట్టాలి, పరిస్థితి. వచ్చాడు అబ్బాయి, చేయొచ్చు కదా వర్క్ మన పైన, చెయ్యరు, చేస్తున్నారు. మాస్టర్లు అయిపోయాయి, అన్నీ అయిపోయాయి, క్లోజులు అయిపోతున్నాయి. క్లోజులు ఎవరు పెట్టాలి, అబ్బాయిని పంపించాలి కదా. మళ్ళీ హీరోయిన్ క్లోజులు, హీరో క్లోజులు, ఆన్సర్ ఏంటి, ట్యాన్ అయిపోతుంది కదా నెక్స్ట్ సీన్కి. అంటే మానవత్వం ఒకటి ఉంటుందండి బాడీకి, మనిషి. నన్ను ఎప్పుడు పంపించారు తెలుసండి, షూటింగ్ అయిపోయింది, మన తెలుగు సాంప్రదాయం అందరి ఇంట్లో జరిగేదే, అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా చనిపోయిన పెడతారు కదా. లాస్ట్ నేనండి ఆ మూమెంట్కి వెళ్ళా. అమ్మా అంటే ఒక చెప్పాలనుకుంటున్నాను కానీ ఎందుకు మనం ఎమోషన్ అయ్యి ఏదో చెప్పాలి అని కానీ, ఇంకా సరే ఎప్పటికైనా చెప్పాల్సింది, చెప్తే కదా తెలుస్తుంది అంటే మా స్ట్రగుల్స్ ఏంటి అనేది. సో అది అంటే ఇంట్లో డెడ్ బాడీ పెట్టుకొని కూడా షూటింగ్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. అంటే హీరో అంటే ఒక సర్టెన్ క్యారెక్టర్స్ లీడ్స్ అనుకుందాం, హీరో హీరోయిన్ అని పక్కన పెడితే, వాళ్ళకు మిగిలిన ఆర్టిస్టులకు అందరికీ కూడా ఒక వాల్యూ ఉండదా అండి? సీరియల్స్లో కావచ్చు, ఉంటుందండి. ఏంటంటే అది ఎందుకు చావు పుట్టుక అనేది అందరికీ ఈక్వల్ కదండి, దానికి డబ్బు దర్పం దేంతో సంబంధం ఉండదు కదా. అదే అంటున్నాను కదా, మీరు అన్నారు కదా గట్టిగా పేమెంట్ అడిగితే ఇస్తారో ఇవ్వరు, గట్టిగా అడగలేని పేమెంట్ అని. కొన్ని అంతే అండి, ఇది కూడా ఒక పాయింటే.
సార్ ఏంటి సార్ అన్నాం అనుకో, నెక్స్ట్ ఉంటామో ఉండమో, నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నాడు. ఆ భయంతో పనిచేస్తున్నారు కొందరు ఆర్టిస్టులు. నువ్వెంత నాకేమి అనుకుంటే వేరు, కొందరు భయంతో ఎందుకు పనిచేస్తున్నారంటే మనం ఉండాలి ఇండస్ట్రీలో. కానీ జనరల్గా చూసే వాళ్ళకి ఏంటంటే ఆన్ స్క్రీన్ కనిపించే వాళ్ళు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, రంగుల ప్రపంచం వాళ్ళకి ఏం తక్కువ అనుకుంటారు. అఫ్ కోర్స్ నేమ్ ఫేమ్ ఉండొచ్చు, డబ్బులు కూడా సంపాదించవచ్చు, కానీ దాని వెనకాల ఎంత కష్టపడతారు, ఎన్ని బాధలు ఉంటాయనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఇలాంటి ఇన్సిడెంట్ మీరు ఒక్కటి చెప్పారు, బట్ నాకు కూడా ఇంకొక ఇన్సిడెంట్ తెలుసు మీ లైఫ్లో. ఎప్పుడో మీ మదర్ అండ్ మీ బ్రదర్ ట్రావెల్ చేస్తుంటే ఎక్కడికో వెళ్ళొస్తుంటే యాక్సిడెంట్ జరిగింది, మీరు షూట్లో ఉన్నారని విన్నాను. అది ఏంటంటే రీసెంట్ అంటే ఒక స్వాతి చినుకులు సీరియల్ చేసేటప్పుడు ఏంటంటే అది ఒక 4 days పెద్ద సీక్వెన్స్ అండి. అది షూటింగ్ సెట్ వేశారు, భారీ సెట్ వేశారు ప్రొడ్యూసర్ గారు, పెళ్లి సీక్వెన్స్. అది లాస్ట్ డే షూట్. అది అంటే ఇంకా ఈరోజు చేస్తే షెడ్యూల్ ప్యాకప్ సీన్స్ ఫుల్ ఫ్లెజ్గా కంప్లీట్ అయినట్టు ఉంటుంది మనకి వర్క్. అది చాలా ఎమోషన్స్ అండి. అది 6 to 6, ఈవినింగ్ 6 to మార్నింగ్ 6. అది 6 o'clock అంటే నేను ఆల్రెడీ 5:15, 5:30కి సికింద్రాబాద్ కదండి నేను ట్రావెల్ చేసేసరికి చిలుకూరు లొకేషన్. ఆల్రెడీ కొంచెమే వెళ్ళా, ఒక 5 minutes ట్రావెల్ అయ్యాను, కాల్ వచ్చింది. ఆ రోజు ఏంటంటే అమ్మ ఇంకా అన్నయ్య ఇంకో 4-5 daysలో రాఖీ పండుగ ఉందంటే చెల్లికి మన సాంప్రదాయం బట్టి ఏదో అంటారు కదా, శారీ ఏదో అది ఇచ్చేసి అమ్మ పండగకి రా అని, ఏదో రాఖీయో ఏదో వేరే ఫెస్టివల్ వెళ్ళేటప్పటికి ఇంకే చెల్లె వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు. వెళ్ళేటప్పుడే అన్నవాళ్ళు ఆ కార్ నా దగ్గర ఉంది, అన్నవాళ్ళు బుల్లెట్ వెహికల్ కానీ వెళ్ళారు. ఏదో కుక్కట్టం వచ్చింది అని చెప్పి పడిపోతే అది అన్నయ్యకేమో లెగ్ ఫ్రాక్చర్ అయింది, లెఫ్ట్ లెగ్. అమ్మకి రైట్ షోల్డర్ ఫ్రాక్చర్ అయింది. అక్కడ బాధాకరం ఏంటంటే అమ్మ వాళ్ళు పడిన లొకేషన్లో అంబులెన్స్కు టైం పడుతుంది, దగ్గరకు వచ్చి మాట్లాడే వాళ్ళు లేరు. అంటే ఇదంతా మనకేంటంటే వచ్చిన తర్వాత తెలిసింది. అయితే వెళ్ళి నేను ట్రావెల్ అవుతున్నా, ఫోన్ వచ్చింది, అరే ఇలా యాక్సిడెంట్ అయింది. అన్నయ్య ఏడ్చుకుంటూ మాట్లాడారు, అరే ఇట్లా కాళ్ళు ఇరిగింది. ఇంకా అసలు మనకి ఏం అర్థం కాలే, బ్లాంక్ ఏంటి అని. ఇక్కడ ఉన్నారంటే ఆల్రెడీ వస్తున్నాం అన్నారు. అప్పటివరకు బావ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఇంకా కొద్ది దూరంలో బావ వాళ్ళ ఇల్లు, చెల్లె వాళ్ళ ఇల్లు. ఫోన్ వచ్చేసి బావ అన్నాడు, అరే నేను తీసుకొస్తున్నాను. ఉప్పల్ ట్రాఫిక్, సాయంత్రం 5:30 ట్రాఫిక్, భయం వేస్తుంది, ఏడవాలనిపిస్తుంది, భయం వేస్తుంది, ఏం అర్థం కావట్లేదు. అంటే అప్పుడు అనిపించిందండి నా లైఫ్లో నా కుటుంబానికి మాకు కూడా ఒక అంబులెన్స్ అనేది ఉందా అంటే మేము అంబులెన్స్లో ఎక్కుతామని కోరుకోవద్దు ఎవరికి, అంటే నా కుటుంబం కూడా ఎక్కిందా అంబులెన్స్లో అనుకున్నాను. వచ్చారు. నేను ఆల్రెడీ ఇంకా నాదేమో కారులో ఏమనుకోతాం, ఏ గల్లీలలో తిరుగుతాం కదా, ఇదే నాది ఒక ట్రాఫిక్ జామ్ అయింది అనుకో, నేను ఎటని పోయాను. హాఫ్ వేలో మళ్ళీ వచ్చేసాను. ఏ అంబులెన్స్ కడితే అండి సీరియస్గా ఆ రూట్లో ఏ అంబులెన్స్ అని చప్పుడు వస్తే ముంగడు వెళ్ళి జరుపుతూ ఉన్నాను. కొందరిని అయితే కొట్టానండి సీరియస్లీ, నూకేసి బండి జరగండి అనేది అంబులెన్స్ వచ్చింది, అలా ఇంటికి వచ్చిందండి. ఇంకా అర్థం కాలేదు. ఇంకా నేను ఒక చంటి పిల్లని అయిపోయా. ఇద్దరిని చూసేసరికి ఏడ్చుకుంటూ నడు. నాకు క్రిటికల్ సీజన్ అంటే 2 బెడ్లు, ఇటు వెళ్ళాలా అమ్మ అయిపోయిందా, ఇటు వెళ్ళాలా అన్నయ్య, ఇది ఇటు తిరిగి ఏం అర్థం కావట్లేదు. అమ్మది డాక్టర్ రాశాడు, అమ్మ డయాబెటిక్ కదా, రాసుకొని MRI టెస్ట్, ఈ టెస్ట్ అయితే సార్ ఇది రెడీ అవుతుంది, ఈ టెస్ట్ తీసుకొని వెళ్ళి ఆ రిపోర్ట్ వచ్చిందా, ఈ రిపోర్ట్ వచ్చింది. ఆ పరిస్థితిలో షూటింగ్ కాల్ కూడా కంటిన్యూ అవుతుంది. నాకు అన్న ఏమనుకోకండి అన్న అంటే అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫ్రెండ్లీగా ఉండి రాజు అన్న ఏమనుకోకన్నా ఏంటి పరిస్థితి అమ్మ బాగుందా అంతే తప్పితే, అంటే నన్ను వర్షన్లో అర్థమవుతుంది నేను రావాలి అంటే ఉండాల్సిన, డైరెక్ట్గా చెప్పలేరు వాళ్ళ పెయిన్. ఫ్రాంక్గా చెప్పాలంటే అక్కడ నేను ఉండాల్సిన సిచ్యువేషన్ అండి అది. అంటే అదేంటంటే నేను స్వాతి చినుకులో నేను చేసిన క్యారెక్టర్ నా కూతురు పెళ్ళి, అది ఇమోషన్ బాండింగ్ సీన్స్ అన్నీ ఉన్నాయి, నేను ఉండాలి. అన్న ఏంటన్న పరిస్థితి అన్న ఏం చెప్పలేను అన్న. 9:30కి నేను ఫోన్ తీసుకున్నాను, అన్న కొద్ది ఒక 1/2 hour ఆగన్న, ఎలాగో మార్నింగ్ 6 వరకు కదా, ఒక కొద్ది 1/2 hour ఆగన్న, నేను వస్తుంది రాని పరిస్థితి చెప్పిన తర్వాత అమ్మకి డాక్టర్ చెప్పాడు, బాబు అమ్మకి డయాబెటిక్ కదా, రేపు చేద్దాము, రేపు లేకుంటే ఎల్లుండి చేద్దాము, సెట్ అవ్వాలి బాడీ. అన్నయ్య కూడా ఇమీడియట్ కదా వద్దు, రేపు చేద్దాము. ఓకే రేపు చేద్దాం. అక్కడ వరకు ఒక కన్క్లూజన్ వచ్చింది ఏం చేద్దాము ఏందనేది. ఈ గ్యాప్లో ఏంటంటే మరి ఏంటి షూటింగ్ కాల్ వస్తుంది, దాని గురించి ఏం మాట్లాడాలి, నైట్ ఎవరు స్టే చేయాలి ఆలోచన. డాడీ ఉంటారు, ఇంతున్నా కూడా డాడీ ఉరికినంత మనం ఉరికినంత డాడీ వాళ్ళు ఉరకలేరుగా. సరే ఉంటాడు, ఏంటి ఫుడ్ అయితే ఏం తినరు. అదే నేను షూటింగ్కి ఎలా వెళ్ళానంటే అమ్మ వాళ్ళకి అనస్థీసియా ఇస్తాం కదా, అనస్థీసియా ఎన్ని అవర్స్ ఉంటుంది కానీ 4-5 hours ఉంటుంది. అనస్థీసియా ఇచ్చిన ఒక 15-20 minutes తర్వాత వెళ్ళి షూటింగ్ చేసుకొని మళ్ళీ వచ్చానండి.
అంటే అంటే దీన్ని బట్టి ఏంటంటే షూటింగ్ ఎంత పిచ్చి ఎదగాలనే ఒక కసి అంటే అదేంటి రెండు ఒకటి ఒక ఇన్సిడెంట్ ఒకటి బాబాయ్ చనిపోతే అయినా కూడా వెళ్ళాను అంటే జస్ట్ వెయిటింగ్. బట్ ఏదైనా కూడా నో పెయిన్ నో గెయిన్ అంటారు కదా. మనకు ప్యాషన్ ఒకటి ఉంటే సరిపోదు, అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలి. ఫ్యామిలీని, అలాగే మన కెరియర్ని, అలాగే మన ఫిజిక్ని, మన మైండ్ హెల్తీగా ఉండాలి. మీరు చెప్పినట్టు ఈ రిలేషన్ ఆ రిలేషన్ ఇది అది అనుకుంటూ కూర్చుంటే ఎటో మైండ్ డైవర్ట్ అయిపోతుంది. సో ఇదే విషయంలో ఇంకొకటి అడగాలనుకుంటున్నాను. సోషల్ మీడియాలో ఎంతవరకు యాక్టివ్గా ఉంటారు? సోషల్ మీడియాపై మీకున్న ఒపీనియన్ ఏంటి? సోషల్ మీడియాలో నేను ఎక్కువ యాక్టివ్ ఉండను. బట్ సోషల్ మీడియా నుంచి నాకు మంచిగా జరిగింది. ఎందుకంటే నా ఫొటోస్ నేను ఎక్కువ పోస్టింగ్స్ తక్కువ, అంత యాక్టివ్గా ఉండను. ఎందుకంటే కొన్నిసార్లు అంటే ఉండేవాడిని అంటే ఇండస్ట్రీకి స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఆ వేడి ఆ ఊపు ఉండేవాడిని. ఐఎమ్ కమింగ్ ఇన్ సో సీరియల్ ప్లీజ్ వాచ్ అలా ఇలా పోస్ట్ చేసేవాడిని. కొంచెం ఒక ఫేమ్ వచ్చిన తర్వాత అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఒకసారి హ్యాక్ అయ్యి పిచ్చి మెసేజెస్. అంటే నాకు మీరు స్టార్టింగ్ ఇంటర్వ్యూ తీసుకునే ముందు కొంచెం ఆలోచించారు వీడు ఎలానో అని, మాట్లాడిన తర్వాత కొంచెం సింక్ అవుతుంది. సో అలా నా ఫ్రెండ్స్ సింక్ అయ్యారు, వాళ్ళకి వెళ్ళాయి మెసేజెస్. అరే అంటే నేను నా ఫ్రెండ్స్ని తక్కువ, లేడీస్తో అయితే అమ్మ అది ఇలా ఏం చందు నీది నుంచి ఏదో మెసేజ్ వచ్చింది పిచ్చోడా ఫస్ట్ అది పాస్వర్డ్ చేంజ్ చేసుకో అన్నారే తప్పితే రాంగ్గా తీసుకోలేవు. అమ్మో బాబు వద్దురా అని చెప్పి ఆ ఫేస్బుక్లో ఎక్కువ యాక్టివ్ ఉన్నాను. సో దానివల్ల ప్లస్ ఏమైందంటే నాకు నా ఫొటోస్ చూసి చెన్నై నుంచి కాల్ వచ్చి మన ఖుష్బు గారు ప్రాజెక్ట్ జరుగుతున్నాయి కదా వాళ్ళ సీరియల్స్కి చేశాను నేను ఫొటోస్ చూసి. ఇప్పుడు ఇంకొకటి ఏదో చేస్తున్నారని విన్నాను, నాగిని 2 అని. స్టార్ట్ అయిందండి? లేదండి, మార్చ్ ఏప్రిల్ అవుతుంది. నాకు తెలిసి దాంట్లో ఒక కంప్లీట్ అగోరా గెటప్ లాంటిది, లేకపోతే సోను సూద్ చేశాడు కదా అదే ఆల్మోస్ట్ అలాంటి గెటప్ నేను ఇమాజిన్ చేసేసుకున్నాను ఆల్రెడీ. మీరు ఎలా ఉంటారో పక్కా అగోరా ఎలా ఉంటారు అలాంటి క్యారెక్టర్ బాగుంటుందండి క్యారెక్టర్. ఓకే. సో ఫిట్నెస్ గురించి ఏం చేస్తారండి? ఫిట్నెస్ గురించి అంటారా, ఫిట్నెస్ వల్లే నేను ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యాను. ఫిట్నెస్ ఐ లవ్ జిమ్, సీరియస్ జిమ్. అంటే ఫిట్నెస్ అంటే ఏంటి లేంచండి, నేను మాట్లాడితే నా గురించి మీకు తెలుసు, నా యాటిట్యూడ్ తెలుస్తుంది. ఫిట్నెస్ వల్ల ప్లస్ ఏంటంటే అబ్బాయి ఏమున్నాడు రైడు అని పర్సనాలిటీ బాగుంది, అని డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది. జిమ్ చేస్తే అది ప్లస్ అండి. మాట్లాడాలి అన్నారు. ఇప్పుడు మనం జిమ్ చేసి ఫిట్గా ఉంటే మనతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలనుకుంటారు కొందరు, వెదర్ గర్ల్ ఆర్ బాయ్ సంథింగ్ ఎక్స్వైజెడ్. అంటే నేను రాంగ్గా అనట్లేదు, భయ్యా హాయ్ భయ్యా అంటే యాటిట్యూడ్ రాదు, కొంచెం భలే బాగున్నావు భయ్యా అని మాట్లాడతారు. ఫిట్నెస్ వల్ల మంచి లుక్స్ కనిపిస్తాయి అండ్ హెల్త్ వైజ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా పెరుగుతుంది, హెల్త్ కూడా బాగుంటుంది. అండ్ మ్యాక్సిమం అండి నేను ఫిట్నెస్ లవర్స్కి చెప్పాల్సిందంటే, ఫిట్నెస్ చేయాలని ఆశ ఉన్న వాళ్ళకి చెప్పాల్సిందంటే మ్యాక్సిమం స్వెట్ పోతే హెల్తీగా ఉంటాం. సో ఫిట్నెస్ కంపల్సరీ ఉండాలి. యాజ్ ఏ ఆర్టిస్ట్గా కాదు, ఎంప్లాయీస్ అని ఇప్పుడు సాఫ్ట్వేర్ చేసే వాళ్ళకి టైం దొరకదు, కనీసం వీక్లో 2 రోజులు చేయించాలి. మంచి ఐడియా ఇచ్చారు చందు గారు. మరి ఫిట్నెస్తో పాటు మీరు తీసుకునే ఫుడ్? ఐ లవ్ చికెన్ ఎక్కువగా. చికెన్ ఇంకా అందరూ తెలిసిందే. మామూలుగా మీ ఫేవరెట్ ఫుడ్ అంటే ఫిట్నెస్ కోసం తీసుకునే ఫుడ్ వేరు, ఫేవరెట్ ఫుడ్ అనేది ఒకటి ఉంటుంది. అమ్మ చేసింది, అమ్మ చేసిన చేతి వంట ఏదైనా ఓకే అనమాట. ఓకే. ఫేవరెట్ హాలిడే స్పాట్ అంటే ఎక్కడో ఏదో అని కాదు, ఏది ప్లెజెంట్ గా? మీరు అడిగారు కదా, నేను ఏది చెప్పినా నా సర్కిల్కి తెలుసు నా హాలిడే స్పాట్. నేను ఏం చెప్పినా ఆగోయ్ అంటారు. గోవా. ఏం అలానే కాదు, ఆగోయ్. నేను ఇప్పుడు ఏదో చెప్పాను అనుకోండి, తిరుపతి అమ్మా అన్నాను అనుకోండి, వాళ్ళు అక్కడ వేస్తారు నా కమెంట్, చాలు బాబు జీ బట్టి మధ్యలో 2 ఫేస్ పెడతారు. హాలిడే స్పాట్ అంటే ఫ్రెండ్స్తో గోవా. అంటే ఫ్రీక్వెంట్గా మంత్లో ఒక 2 సార్లు, ఒకసారి కూడా. మంత్లో 2 సార్లు ఒకసారి గోవాకి వెళ్తారా? అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే నా టికెట్ అక్కడ ఎయిర్పోర్ట్లో తీసుకుంటాంగా, తీసుకొని అక్కడ మేనేజర్ పరిచయం, భయ్యా ఎందుకు భయ్యా టికెట్ లీఫ్ అని ఒకటి దొరుకుతుందంట 50 టికెట్లు. అంటే ఇప్పుడు ఈరోజు మనం టికెట్ చూసాను 2000 ఉందనుకోండి, మళ్ళీ రేపు చూస్తే రేపు వెళ్ళాలి గోవా అనుకోండి, అది 6000 ఉంటుంది. ఎందుకు భయ్యా 2000 ఫిక్స్గా మేనేజ్మెంట్ లీఫ్ ఇస్తుందంట, టికెట్ లీఫ్ 50 ఉంటాయి అంతలో, కొనుక్కోరాదు భయ్యా. పాసెస్ ఏవో విన్నా, నీ లీఫ్లు కూడా ఉన్నాయా? అయితే అదేంటి, రేపు గోవా వెళ్దాం అనుకోండి, ఫోన్ చేసి నెంబర్ చెప్పేస్తే చాలంట, ఈ టికెట్ అవైలబిలిటీ మేడం మీకు. అది అక్కడ నుంచి గోవా నుంచి రిటర్న్ రావాలంటే మనము హ్యాంగ్ ఓవర్ సంథింగ్ XYZ పార్టీ అనుకోండి, రావాలనుకుంటే ఫ్లైట్ మిస్ అవుతుందిగా. ఇలా అనుకో, రేపు ఎక్కుతున్నాను ఫ్లైట్ అంటే మన లీవ్.
సో లీవ్ తీసుకోవచ్చు కదా భయ్యా నువ్వు ట్రావెల్ చేసి అనుకున్నా. ఈ లెక్కన వారంకి 2 సార్లు కూడా వెళ్ళొచ్చు నచ్చిన హాలిడే స్పాట్కి. నేనే వెళ్ళమంటే మీరు వెళ్తున్నట్టు మొహమాటం యాక్టింగ్ మాత్రం లేదండి, మీరు అన్నంత మాత్రం నేను వెళ్తానండి వారానికి 2. అంటే డేట్స్ కుదరట్లేవండి ఇప్పుడు వెళ్ళామంటే.